నమస్తే. తెలంగాణలో ఏం రాశారు వీళ్ళు? బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్లే. కాంగ్రెస్ 20 నెలల్లో చేసిన అప్పు 2.2 లక్షల కోట్లు. ఇప్పుడు మీరు చేసిన ఈ 3.5 లక్షల కోట్లు ఏదైతే ఉందో, మొత్తం మీరు 10 ఏళ్లలో చేసిన అప్పు ఏదైతే ఉందో, ఆ అప్పు అన్నీ కలిపి చెప్పాలి మీరు మరి. కాళేశ్వరం కమిషన్ వేశారు, తర్వాత కాళేశ్వరం కమిషన్ సపరేట్ నిధులు తెచ్చారు కదా, దాంతోపాటు ఇంకా ఈ హాస్పిటల్స్ కోసం కమిషన్లు వేశారు. ఆ అప్పులన్నీ కూడా మరి కలిపి చెప్పాలి దీంట్లో. ఆ అప్పులన్నీ కలిపి చెప్తే మాట్లాడదాం మనం ఒకసారి దాని గురించి. ఇది కూడా మాట్లాడదాం, డీటెయిల్గా మాట్లాడదాం. యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న, కర్షకులను కనికరించిన కాంగ్రెస్ ప్రభుత్వం, యూరియాపై చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ. ఇదైతే వాస్తవమే అండి, 100% వాస్తవం. ఇదైతే యూరియా గురించి రాష్ట్ర వ్యాప్తంగా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి కూడా యూరియా కొరత విపరీతంగా ఉంది. ఎక్కడికక్కడ ధర్నాలు, లేకపోతే గంటలు గంటల లైన్ల నుంచి చూడటం ఇప్పటికీ జరుగుతూనే ఉంది యూరియా కోసం. అయితే ఇక బీసీలకు 42% కోటాపై ఏం చేయలేము, కరెక్టే. అది వీళ్ళు చేతులు ఎత్తేసినట్టే 100%, దాంట్లో డౌటే లేదు. తెలంగాణలో పాగా పొరుగు నిఘా, పక్క రాష్ట్రాల నిఘా ఏజెన్సీల గుప్పెట్లో హైదరాబాద్. కీలక ప్రాంతాల్లో కర్ణాటక, ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాల డేగకన్ను. నేతల రోజువారీ కార్యక్రమాల వివరాలు స్వరాష్ట్రాలకు చేరవేత. కర్ణాటక నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టాన నివేదికలు అంటే